ఓం నమో వెంకటేశాయ. ఓం శ్రీమాత్రే నమః. శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రేక్షకులకు శరన్నవరాత్రి శుభాకాంక్షలు. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుమలలో వైభవపేతంగా శ్రీవారి ముత్యపు పందిరి వాహన సేవ. శ్వేతవర్ణ శోభితంగా శ్రీదేవి భూదేవి సమేత మలయప్ప స్వామి దర్శనం. తిరుమలలో ఈ నెల 28న శ్రీవారి గరుడోత్సవం. ఏర్పాట్లపై టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం సమీక్షా సమావేశం. తిరుమల కళ్యాణ వేదికలో ఫలపుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్. అబ్బురపరుస్తున్న ఆధ్యాత్మిక పౌరాణిక ఘట్టాలు, కళాకృతులు. గరుడోత్సవంలో భక్తులకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు. మీడియా సమావేశంలో తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్రాయుడు వెల్లడి. భక్తులకు మరింత నాణ్యమైన ప్రసాదాల పంపిణీకి టీటీడీ కృషి. తిరుమలలో ప్రసాదాల తయారీకి అధునాతన యంత్రాలు. శ్వేతవర్ణపు దివ్య సొబగులతో ఉత్సవ ప్రియుడైన శ్రీవారు ముత్యపు పందిరి వాహనంపై దేవేరులతో కూడి అభయప్రదానం చేశారు. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శుక్రవారం సాయం సంధ్యవేళలో స్వామివారికి ముత్యపు పందిరి వాహన సేవ జరిగింది. అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి పట్టు పీతాంబరాలు, సుగంధ పుష్పమాలలతో శోభాయమానంగా అలంకరణ చేసి స్వచ్ఛతకు చిహ్నంగా నిలిచే ముత్యపు పందిరి వాహనంపై ఆసీనులను చేశారు. విభిన్న కళాకృతులు, సాంస్కృతిక నృత్యరీతులు, కోలాటాలు, నామ సంకీర్తనలు, భాజా భజంత్రిల నడుమ ఆలయ మాడవీధులలో స్వామివారి ముత్యపు పందిరి వాహన సేవ అద్భుతంగా సాగింది. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనువు నీదయ్యా. ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి. నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ, నిత్యము నవ్వులు చింద సిగ్గు మారాకులేయ. పొలకలైన పులకరింత మురిపాలు రాచగా, ముత్యాల మంచి ముత్యాల ఈ మంచు ముత్యాల పందిరిలో ముంగేట నిలిచితివి, సొంపైన సొగసుల కొనువు నీదయ్యా. ఓం నమో వెంకటేశాయ. గత 3 రోజులుగా జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఉత్సవాలు ఉన్నాయో అంగరంగ వైభవంగా జరిగాయి. రేపులే ఎల్లుండి ఈ గరుడోత్సవం ఏదైతే ఉందో దానికి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఇప్పటికే పూర్తయినాయి. ఎంతమంది భక్తులు వచ్చినా ఇబ్బంది లేకుండా వారు దర్శనం చేసుకోవచ్చు. ఎలాంటి ఇబ్బంది లేకుండా వాళ్ళకి కావాల్సిన ఏర్పాట్లన్నీ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఈ గ్యాలరీలో సుమారు 2 లక్షల మంది భక్తులు వేచి ఉండే అవకాశం ఉంది. మిగిలిన ఎంతమంది వచ్చినా కానీ మేము అకామిడేట్ చేయడానికి టీటీడీ సిబ్బంది సమాయత్తం అవుతా ఉంది. కాబట్టి భక్తులందరూ వచ్చి గరుడోత్సవం రోజు మీరందరూ వచ్చి ఆనందించాల్సిందిగా కోరుతున్నాం. ఏదన్నా ఎవరికైనా ఎలాంటి ఇబ్బందులు ఉన్నా ఎక్కడికక్కడ మాకు హెల్ప్ లైన్స్ ఉన్నాయి, శాటిలైట్ ద్వారా మానిటర్ చేస్తున్నారు. ఈ 3 రోజులు కూడా చూసి మీకు ఒక అవగాహన వచ్చి ఉండొచ్చు.
బ్రహ్మాండంగా జరిగినాయి. ఈ మిగిలిన రోజులు కూడా బ్రహ్మాండంగా జరుగుతాయని చెప్పేసేటువంటిది ఆశిస్తున్నాం. ఈ కార్యక్రమాలన్నిటికీ కూడా భక్తుల నుంచి మంచి విశేష స్పందన వస్తూ ఉంది. మాకు చాలా ఆనందంగా ఉంది. ప్రతి ఒక్కరూ పేరు పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు తెలుపుతూ ఇదే విధంగా ఇక మిగిలిన 5 రోజులు కూడా మీరందరూ కూడా సహాయ సహకారాలు అందించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ నెల 28వ తేదీ రాత్రి జరిగే గరుడ సేవకు పగడ్బందీగా ఏర్పాట్లు చేయాలని టీటీడీ జేఈఓ వి వీరబ్రహ్మం అధికారులను ఆదేశించారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం ఎదురుగా ఉన్న టీటీడీ కంట్రోల్ రూంలో జేఈఓ, టీటీడీ సీనియర్ అధికారులు, డెప్యుటేషన్ అధికారులతో గరుడ సేవ ఏర్పాట్లపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెరటాసి మాసం 2వ శనివారం గరుడ సేవ ఆదివారం జరగనుండటంతో భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని, వెలుపల క్యూలైన్లో వేచి ఉండే భక్తుల సౌకర్యార్థం 4 సెక్టార్లుగా విభజించి సేవలందించాలని అధికారులకు సూచించారు. ఒక్కో సెక్టార్ను ఒక్కో సీనియర్ అధికారి పర్యవేక్షించాలని ఆయన కోరారు. ఇక గరుడ సేవ కోసం 4 మాడవీధుల్లోని గ్యాలరీల్లో వేచి ఉండే భక్తులకు నిరంతరాయంగా అన్నపానీయాలను అందించేలా ఏర్పాట్లు చేయాలని, ఒక్కో మాడవీధిని ఒక్కో సీనియర్ అధికారి పర్యవేక్షణలో చేయాలని జేఈఓ వీరబ్రహ్మం ఆదేశించారు. ఈ సమావేశంలో సిఈ సత్యనారాయణ, ఎఫ్ఏఎండ్ బాలాజీ, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఉత్సవ ప్రియుడైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలతో తిరుమల క్షేత్రం ఉత్సవ కాంతులతో కనువిందు చేస్తోంది. శ్రీవారి ఉత్సవ వీక్షణం కోసం తరలివచ్చే అశేష భక్త కోటికి ఆధ్యాత్మిక, మానసిక ఉల్లాసాన్ని అందించే ఉద్దేశ్యంతో తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శనకు భక్తుల నుండి విశేష స్పందన లభిస్తోంది. తిరుమలలోని కళ్యాణ వేదికగా ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన విశేషాలను మనము తెలుసుకుందాం. ఇలవైకుంఠంగా భాసలుతున్న తిరుమల దివ్యక్షేత్రం శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల కాంతుల్లో దేదీప్యమానంగా ప్రకాశిస్తోంది. బ్రహ్మోత్సవాలకు తరలివస్తున్న లక్షలాది మంది భక్తులు ఓవైపు స్వామివారి వాహన సేవల దర్శనంతో ఆధ్యాత్మిక ఆనందాన్ని, మరోవైపు తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసిన ఫలపుష్ప ప్రదర్శన, ఫోటో ఎగ్జిబిషన్లను తిలకిస్తూ మానసికోల్లాసాన్ని పొందుతున్నారు. పాప వినాశనం వెళ్లే మార్గంలో ఉన్న కళ్యాణ వేదికలో బ్రహ్మోత్సవాల సందర్భంగా టీటీడీ ఫలపుష్ప ప్రదర్శనను ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనలో దాదాపు 90,000 మొక్కలు, వందలాది రకాల పుష్పజాతులు, కూరగాయలు, ఫలాలు, పుష్పాలతో రూపొందించిన జంతువులు, పక్షుల బొమ్మలు భక్తులను అలరిస్తున్నాయి. ఆనంద నిలయం విమాన వెంకటేశ్వరుని మోసుకెళ్తున్న మహాగరుడిని సైకత శిల్పాన్ని బెంగళూరుకు చెందిన కళాకారిణి గౌరీ రూపొందించారు. అదేవిధంగా 3 యుగాలకు సంబంధించిన 14 ఘట్టాలను కళ్లకు కట్టినట్టు చూపేలా ప్రతిమలను ఏర్పాటు చేసిన తీరు కనువిందు చేస్తోంది. ఇక టీటీడీ అటవీశాఖ ఆధ్వర్యంలో అలిపిరి నుండి ఆనంద నిలయం సోపాన మార్గం, 2 ఘాట్ రోడ్లు, శేషాచల అడవుల సమాచారం, అడవుల్లో పెరిగే వివిధ జాతులకు చెందిన అరుదైన మొక్కల వివరాలతో పాటు టీటీడీ అటవీశాఖ విభాగం శేషాచల అడవుల్లో చేపట్టే అభివృద్ధి పనులు, అటవీ సంరక్షణ, విస్తీర్ణం, వనాలు తదితర అంశాలను తెలిపేలా ఏర్పాటు చేసిన ప్రదర్శనను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. అదేవిధంగా శ్రీ వెంకటేశ్వర సంప్రదాయ ఆలయ నిర్మాణ శిల్ప శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో దేవతా శిల్పాలు, ఆలయ నిర్మాణ నమూనాలు, సంప్రదాయ వర్ణ చిత్రాలు, కలంకారీ చిత్రాలతో పాటు శిలాశిల్పం, సుధాశిల్పం, దారు శిల్పాలు, లోహ శిల్పాలను ఏర్పాటు చేశారు. ఇక శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల ఆధ్వర్యంలో ఆయుర్వేద వైద్య విజ్ఞాన ప్రదర్శన, ఆయుర్వేద మొక్కలు, టీటీడీ ఫార్మసీలో తయారయ్యే ఔషధాలను ప్రదర్శనశాలలో ఉంచారు. టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్లో తిరుమల గురించిన ఎన్నో ఆసక్తికర విషయాలను రూపొందించారు. తిరుమల తిరుపతికి సంబంధించిన పాత ఫోటోలు విశేషంగా భక్తులను ఆకట్టుకుంటున్నాయి. 1940వ సంవత్సరం నుండి భిన్న ప్రదేశాలలో, భిన్న సందర్భాల్లో తీసిన ఫోటోలను భక్తులు ఈ ప్రదర్శనలో తిలకించవచ్చు. తిరుమల నాడు నేడు ఫోటోలు ఈ ఫోటో ఎగ్జిబిషన్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తిరుమల శ్రీవారి ఆలయాన్ని సందర్శించిన ప్రముఖులు, శ్రీవారి బ్రహ్మోత్సవాలతో పాటు వివిధ ఉత్సవాల ఫోటోలు సందర్శకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. టీటీడీ అనుబంధ ఆలయాలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఉన్న ప్రసిద్ధ ఆలయాల చిత్రాలు, ఆలయాల చరిత్రను తెలిపే సూచిక బోర్డులను ఏర్పాటు చేశారు. టీటీడీ పబ్లికేషన్స్ విభాగం ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శనశాల, టీటీడీ పంచగవ్య ఉత్పత్తులు, అగరబత్తీలను ఏర్పాటు చేశారు.
శ్రీ వెంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం పరిశోధన విభాగం ఆధ్వర్యంలో సంస్కృత పుస్తక ప్రదర్శనను శ్రీ వెంకటేశ్వర ఆర్ట్ సొసైటీ కళాకారుడు పల్లె చిరంజీవి రూపొందించిన 39వ సూక్ష్మ కళా ప్రదర్శన బియ్యపు గింజలపై వివిధ దేవతామూర్తుల చిత్రాలను భక్తులు ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇక టీటీడీ ఉద్యానవనం విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనశాల భక్తులకు కనువిందు చేస్తోంది. వందలాది పుష్పజాతుల వర్ణశోభిత పుష్పాలతో పుష్ప ప్రదర్శనశాల బ్రహ్మోత్సవ శోభను ఇనుమడింపజేస్తోంది. పుష్పాలతో ఏర్పాటు చేసిన మయూరం, చేప, ఛత్రం, పూర్ణకుంభం, సీతాకోకు చిలుక, అశ్వాలు, హంస, డాల్ఫిన్లు, తాబేలు, ఏనుగుల ఆకృతులు భక్తులకు నేత్రానందాన్ని అందిస్తున్నాయి. కూరగాయలు, నవధాన్యాలతో తయారు చేసిన వివిధ కళాకృతులు కనువిందు చేస్తున్నాయి. నేటి యువతకు పురాణ చరిత్రపై అవగాహన కల్పించడానికి ఏర్పాటు చేసిన పురాణ ఘట్టాలు అందరినీ విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నావలో నిద్రిస్తున్న చిన్ని కృష్ణుడు, శ్రీ మహావిష్ణువుకు పవళింపు చేస్తున్న గరుత్మంతుడు, రామబాణం కన్నా రామనామమే మిన్న అని నిరూపిస్తున్న హనుమంతుడు తదితర పౌరాణిక ఘట్టాలు సందర్శకులకు ఆధ్యాత్మిక ఆనందాన్ని ప్రసాదిస్తున్నాయి. ముఖ్యంగా ప్రదర్శనశాలలో ద్రౌపది స్వయంవరం సెట్టింగ్ ప్రత్యేకంగా దర్శనమిస్తోంది. శ్రీవారి భక్తులు స్వామివారి దర్శనం, వాహన సేవల వీక్షణంతో పాటు ఫలపుష్ప ప్రదర్శనను తిలకించి ఆధ్యాత్మిక ఆనందాన్ని, మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. తిరుమల నంబి తిరుమల క్షేత్రానికి తొలి పౌరుడిగా ప్రసిద్ధి చెంది తిరుమలేశుని తన తీర్థ కైంకర్యంతో సేవించి తరించిన భక్తాగ్రేసరుడిగా వినితికెక్కారు. ఆయన సేవలకు గుర్తుగా తిరుమల శ్రీవారి ఆలయం సమీపంలోని దక్షిణమాడు వీధిలో తిరుమల నంబి సన్నిధిని నెలకొల్పి ఉత్సవాల సమయంలో స్వామివారి తొలి హారతిని అందుకుంటున్నారు. గత 11 శతాబ్దాలుగా ఈ సత్సంప్రదాయాన్ని కొనసాగిస్తూ ప్రతిరోజు తిరుమల నంబి వంశీయులు ఆకాశగంగ నుండి శ్రీవారికి అభిషేకం కోసం పవిత్ర జలాన్ని తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం తెల్లవారుజామున తోళప్పాచార్యుల వంశీయులు ఆకాశగంగ నుండి తీర్థం తీసుకుని వరాహస్వామి సన్నిధి వద్దకు చేరుకున్నారు. అక్కడి నుండి ఏనుగు అంబారిపై తీర్థ జలాన్ని తీసుకుని శాస్త్రోక్తంగా స్వామివారి సన్నిధికి చేర్చారు. తిరుమల శ్రీవారి గరుడి సేవకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల భద్రత దృష్ట్యా ప్రత్యేక భద్రతా ఏర్పాట్లు చేశామని తిరుపతి జిల్లా ఎస్పీ ఎల్ సుబ్బరాయుడు తెలిపారు. తిరుమలలోని రాంబగీచా అతిథి గృహం ఎదురుగా ఉన్న పోలీస్ కంట్రోల్ రూమ్ వద్ద శుక్రవారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ సుబ్బరాయుడు మాట్లాడుతూ సామాన్య భక్తులు గరుడ వాహన సేవను వీక్షించేలా టీటీడీ పోలీస్ యంత్రాంగం ప్రత్యేక ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. భక్తుల భద్రత దృష్ట్యా ఘాట్ రోడ్లలో 27వ తేదీ సాయంత్రం నుండి 29వ తేదీ ఉదయం వరకు ద్విచక్ర వాహనాల రాకపోకలను నిలిపివేశామని తెలిపారు. తిరుమల, తిరుపతి ఘాట్ రోడ్లు, నడకదారుల్లో ప్రత్యేక భద్రతా దళాలతో నిఘా ఉంచామని వివరించారు.
తిరుమల తిరుపతిలలో ప్రత్యేక పార్కింగ్ సౌకర్యాలను కల్పించామని 4 మాడవీధుల్లోనూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీలు రామకృష్ణ, వెంకట్రావు, తిరుమల డీఎస్పీ విజయశేఖర్ పాల్గొన్నారు. అన్ని రకాల భద్రతా చర్యలు కట్టుదిట్టంగా తీసుకోవడం జరిగింది. కావాల్సిన ఆఫీసర్స్ని, ఫోర్స్ని ఆల్రెడీ ప్రాపర్గా బ్రీఫ్ చేసి గరుడోత్సవానికి వచ్చే భక్తులను ఎటువంటి ఇబ్బంది లేకుండా భక్తులు ఒక సురక్షితంగా, సంతోషంగా గరుడోత్సవాన్ని తిలకించేందుకు కావాల్సిన అన్ని రకాల ఏర్పాట్లు టీటీడీ మరియు విజిలెన్స్ వారి యొక్క కోఆర్డినేషన్తో ఏర్పాటు చేయడం జరిగింది. భక్తుల భద్రత, వారి సంతోషమే ప్రధాన ధ్యేయంగా తిరుపతి పోలీస్ పనిచేస్తుంది. అందులో భాగంగా తిరుమల, తిరుపతి 2 ప్రాంతాల్లో కూడా పార్కింగ్ కానీ వచ్చే భక్తులు ఎటువంటి ఇబ్బంది లేకుండా గ్యాలరీలోకి వచ్చి మళ్ళీ అక్కడి నుండి గరుడ వాహనాన్ని దర్శించుకొని పోయే విధంగా అన్ని రకాల ఏర్పాట్లు చేయడం జరిగింది. ముఖ్యంగా గరుడోత్సవానికి వచ్చే భక్తులు నార్మల్ కంటే కూడా చాలా ఎక్కువ మంది ఆ రోజు వస్తారు. కాబట్టి ఆ రోజు ముందు రోజు అంటే 27th ఈవినింగ్ నుండే ప్రాపర్ ఒక పార్కింగ్ మేనేజ్మెంట్ ప్లాన్, ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా తిరుమలలో మనకి కేవలం 4000 వెహికల్స్ వరకు మాత్రమే కెపాసిటీ పార్కింగ్ ఉంది. కాబట్టి ముందు రోజు సాయంత్రం అంటే 2 వీలర్స్ని అలో చేయకపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2 వీలర్స్ రావడం వల్ల చాలా ఎక్కువ హెవీ ట్రాఫిక్ ఉంటుంది. ఈ ఘాట్ రోడ్లో ఒక్కోసారి ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కాబట్టి 27వ తారీఖు సాయంత్రం ఉంటే 2 వీలర్స్ అనేది అలో చేయకుండా పోవడం జరుగుతుంది. రెండోది ప్రైవేట్ వాహనాలు కానీ, ఆర్టీసీ బస్సులు కానీ, ప్రైవేట్ బస్సులు కానీ ఏమైనా ఉంటే వాటన్నింటినీ కూడా కిందికి డ్రైవ్ చేయడం జరుగుతుంది 27th నైట్. మనకున్న పార్కింగ్ సదుపాయం పూర్తి అవుతానే తిరుపతిలో 5 ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయం కల్పించడం జరిగింది. ఈ 5 ప్రాంతాలు దేవలోకు, భారతీయ విద్యాభవన్ మరి 3 ప్రాంతాలలో పార్కింగ్ సదుపాయంతో పాటు అక్కడ ప్రాపర్ అన్ని ఫెసిలిటీస్ కల్పించి అక్కడి నుండి ఆర్టీసీ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్టీసీ బస్సులు అక్కడ పార్క్ చేసుకున్న తర్వాత సురక్షితంగా వారు ఆర్టీసీ బస్సుల ద్వారా తిరుమలకు చేరుకొని మళ్ళీ వీళ్ళు రిటర్న్ వెళ్ళినప్పుడు కూడా అక్కడికి బస్సెస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈవెన్ సోషల్ మీడియా మీ ద్వారా ఈ క్యూఆర్ కోడ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పార్కింగ్ ప్లేసెస్ యొక్క క్యూఆర్ కోడ్స్ కూడా అందరికీ పంపిస్తే వచ్చే దారిలోనే వారు అక్కడ పార్క్ చేసుకొని అక్కడి నుండి ఆర్టీసీ వారితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఆర్టీసీ బస్సులలో పైకి వచ్చే అవకాశం ఉంది. ఈ 2 ఫెసిలిటీస్ ద్వారా భక్తులు ఎక్కడ కూడా ట్రాఫిక్ జామ్స్ లేదా ఘాట్ రోడ్లో ప్రమాదాలు లేకుండా అందరినీ కూడా సురక్షితంగా తిరుమల చేర్చే ఒక ట్రాఫిక్ మేనేజ్మెంట్ ప్లాన్ని ఏర్పాటు చేయడం. అదే కాకుండా మనకి ఇటు జిఎన్సీ దగ్గర కానీ వివిధ పార్కింగ్ ప్లేసెస్ తిరుమలలో కానీ, తిరుపతి అలిపిరి చెక్ పోస్టు తర్వాత ఆ 5 పార్కింగ్ ప్లేసెస్లో కూడా సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి వీటన్నిటినీ కూడా డ్రోన్స్ కూడా కింద ఉపయోగించి వీళ్ళందరినీ కూడా ప్రాపర్గా కమాండ్ కంట్రోల్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. టెక్నాలజీని కూడా వాడుకుంటూ ఇంకా రైల్వే స్టేషను, బస్ స్టాండు, అలిపిరి చెక్ పోస్టు, అలిపిరి పాదాలు, శ్రీవారి పాదాల దగ్గర కూడా అన్ని రకాల బందోబస్తులు ఏర్పాటు చేసి అక్కడి నుండి తిరుపతి కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా తిరుమలలో కూడా టెక్నాలజీని పూర్తిగా చాలా సమర్థవంతంగా వినియోగించుకునే విధంగా ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఇందులో అన్ని డిపార్ట్మెంట్స్ నుండి కూడా అందరు అధికారులు అంటే టీటీడీ, విజిలెన్స్ మరియు పోలీసు, ఫైర్, ఆల్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఫోర్సెస్ని ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, బాంబ్ డిస్పోజబుల్ టీమ్స్, ఆర్ఎఫ్ఎస్ఎల్ టీమ్స్ వీటన్నిటిని వాళ్ళ ప్రతినిధులు అక్కడ ఉండి ఏ అవసరం వచ్చినా ఇమ్మీడియట్గా కంట్రోల్ రూమ్ నుండి మానిటర్ చేస్తూ ఒక అడిషనల్ ఎస్పీ స్థాయి అధికారి, డిఎస్పీ స్థాయి అధికారి ఒక్కొక్క ఏరియాని డిమార్కెట్ చేస్తూ వీరందరూ తిరుమలలో అటు మాడవీధులు అయితేనేమి, అవుటర్ కార్డర్ అయితేనేమి, పార్కింగ్స్ అయితేనేమి ఇవన్నిటిని మానిటర్ చేస్తూ టైమ్లీ భక్తులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండే విధంగా మానిటర్ చేయడం జరుగుతుంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా తిరుమల తిరుపతిలలో
టీటీడీ ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సంగీత సాంస్కృతిక కార్యక్రమాలను భక్తజన రంజకంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా బ్రహ్మోత్సవాల్లో 3వ రోజైన శుక్రవారం సాయంత్రం అన్నమాచార్య కళాకారులు ఎస్వి ఆనంద భట్టర్ బృందం అన్నమయ్య సంకీర్తనలను రసరమ్యంగా ఆలపించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్ భాగవతారిని కె శారద బృందం హరికథాగానం ఆకట్టుకుంది. శ్రీవారి సేవకులు ఈ నెల 28వ తేదీ జరిగే గరుడ సేవలో అమూల్యమైన సేవలు అందించాలని టీటీడీ చీఫ్ పీఆర్ఓ డాక్టర్ టి రవి పిలుపునిచ్చారు. తిరుమలలోని శ్రీవారి సేవా సదన్లో అన్నప్రసాదం విభాగం అధికారులతో కలిసి టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన సమావేశంలో చీఫ్ పీఆర్ఓ మాట్లాడారు. శ్రీవారి సేవకు లక్షలాదిగా తరలివచ్చే భక్తులకు మాడవీధులు, గ్యాలరీలతో పాటు వివిధ ప్రాంతాల్లో సేవాపూర్వకంగా సేవలందించాలని తెలియజేశారు. ఈ సమావేశంలో టీటీడీ పీఆర్ఓ నీలిమ, అన్నదానం డిప్యూటీఓ రాజేంద్రుడు, క్యాటరింగ్ ఆఫీసర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సకల భువనాలను పరిపాలించే శ్రీనివాస సార్వభౌముని దర్శనం భక్తుల జన్మజన్మల భాగ్యం. దర్శనానంతరం భక్తులు స్వీకరించే ప్రసాదమే ఆ స్వామివారి అనుగ్రహం. ఈ క్రమంలో తిరుమలేశుని అనుగ్రహంగా భక్తులు ఎంతో ప్రీతిగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించే దిశగా టీటీడీ పలు చర్యలను తీసుకుంది. ఇందులో భాగంగానే ప్రసాద తయారీలో వినియోగించే ముడి పదార్థాల శుభ్రతకు అధునాతన సాంకేతిక యంత్రాలను వినియోగిస్తోంది. భక్తులు శ్రీవారిని దర్శించుకోవడానికి ఎంత తపన పడతారో స్వామివారి లడ్డూను ప్రసాదంగా స్వీకరించడానికి కూడా అంతే ఆసక్తిని కనబరుస్తారు. ఆ 7 కొండల వానికి ఎంతో ప్రీతికరమైన లడ్డూను శ్రీవారి భక్తులు మహద్భాగ్యంగా స్వీకరిస్తారు. అలా శ్రీవారి దర్శనానికి వచ్చే ప్రతి ఒక్కరికి లడ్డూలు అందేలా టీటీడీ సౌకర్యాలను కల్పించింది. ఇప్పటికే లడ్డూ ప్రసాదానికి వినియోగించే పప్పు దినుసులు, నెయ్యి నాణ్యంగా ఉండేలా టీటీడీ చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో తిరుమల శ్రీవారి దర్శనం అనంతరం ఎంతో భక్తిగా స్వీకరించే లడ్డూ ప్రసాదాన్ని భక్తులు తమ తమ స్వస్థలాలకు వెళ్లాక అక్కడ తమ బంధుమిత్రులతో కలిసి ప్రసాదంగా స్వీకరిస్తారు. ఎంతో పవిత్రంగా స్వీకరించే ఈ లడ్డూ ప్రసాదాన్ని మరింత నాణ్యంగా అందించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగిస్తోంది. ఈ క్రమంలోనే టీవీఎస్ కంపెనీ 40 లక్షల రూపాయల విలువైన 2 అధునాతన యంత్రాలను టీటీడీ లడ్డూ తయారీకి ఉపయోగిస్తోంది. ప్రసాదాల తయారీలో సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన యంత్రాలను ఉపయోగించడం దేశంలోనే ఇదే తొలిసారి. కోయంపత్తూరుకు చెందిన జెన్ సొల్యూషన్స్ తయారు చేసిన డబుల్ చూట్ ఇంగ్రీడియంట్స్ విజన్ ఆధారిత కలర్ సార్టింగ్ యంత్రాలతో లడ్డూ ప్రసాదం తయారీకి ముడి పదార్థాల నుండి మలినాలను తొలగించవచ్చు. అలాగే విదేశీ కణాలను క్రమబద్ధీకరించి శ్రీవారికి స్వచ్ఛమైన నాణ్యమైన ప్రసాదాలను నివేదించే వీలు కలిగింది. ఈ యంత్రం ద్వారా గంటకు 1.5 టన్నుల ముడి పదార్థాలను శుభ్రపరచవచ్చు. ఏఐ సాంకేతిక పరిజ్ఞానంతో పనిచేసే ఈ యంత్రాల ద్వారా ఎటువంటి కాలుష్యం, మలినాలు లేని పదార్థాలతో ప్రసాదాల తయారీ సాధ్యపడుతుంది. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి, ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి.
24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్వీబీసీ యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్వీబీసీ ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి, తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో నవోన్మేషంగా జరిగే ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం అమ్మవారికి స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఆలయంలోని శ్రీకృష్ణ స్వామి ముఖమండపంలో ప్రత్యేక స్నానపీఠంపై అమ్మవారిని వేంచేపు చేసి అర్చకులు విశ్వక్సేన పూజ, పుణ్యాహవచనం, సంకల్ప పూజలు నిర్వహించారు. ఆపై పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆపై అమ్మవారికి పసుపు, చందనం, తులసిమాలలను సమర్పణ చేసి పవిత్ర జలాలతో స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు, మహామంగళ హారతులు సమర్పించారు. అనంతరం సిరుల తల్లి శ్రీ పద్మావతి అమ్మవారి ఊంజల సేవ నయన మనోహరంగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని చల్లటి సాయంత్రం వేళ అమ్మవారికి నిర్వహించిన ఊంజల సేవ భక్తులను తన్మయలను చేసింది. స్వర్ణాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందర శోభితంగా అలంకార శోభితులైన హరిదేవేరి, సిరుల తల్లి శ్రీ పద్మావతి దేవి భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊయలు ఊగుతూ భక్తుల నీరాజనాలు అందుకున్నారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం ఎంతో విశేషంగా జరుపుతున్న ఉత్సవాలను పురస్కరించుకుని శుక్రవారం సాయంత్రం వేళ అర్చకులు కామాక్షిదేవికి గాయత్రీదేవిగా అలంకరణ చేసి ఊంజల మండపంలో వేంచేపు చేశారు. సుస్వర భక్తి సంకీర్తనలు, మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఊంజల సేవను మనోహరంగా నిర్వహించి దివ్య మంగళ నీరాజనాలు సమర్పించారు. గాయత్రీదేవిగా అనుగ్రహించిన కామాక్షి అమ్మవారికి భక్తులు నీరాజనాలు సమర్పించారు. గరుడోత్సవంలో లక్ష్మీ వెంకటేశ్వరుని దర్శనం చేసుకుని భక్తులు గోవింద నామస్మరణలతో పులకితులయ్యారు. కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో ఉత్సవాల సందర్భంగా స్వామివారికి నిర్వహిస్తున్న వాహన సేవలు భక్తులను తన్మయలను చేస్తున్నాయి. ఈ సందర్భంగా అర్చకులు స్వామివారిని సర్వశోభితంగా అలంకరించి గరుడ వాహనంపై కొలువు తీర్చారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి గరుడ వాహన సేవ భక్తిరసభరితంగా జరిగింది. చిత్తూరు జిల్లాలోని ప్రసిద్ధ కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో హంసవాహన సేవ జరిగింది. తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధంగా ఉన్న ఈ ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు స్వామివారిని చదువుల తల్లి సరస్వతీదేవిగా వీణాపాణిగా అలంకరించి హంస వాహనంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన తర్వాత మేళతాళాలు, భాజా భజంత్రుల నడుమ స్వామివారి హంసవాహన సేవ ఆలయ వీధులలో విశేషంగా సాగింది. ఇక కలిగిరి శ్రీ వెంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా సింహవాహన సేవ జరిగింది. అర్చకులు స్వామివారిని స్వర్ణాభరణాలు, పుష్పమాలలతో సర్వశోభితంగా అలంకరించి సింహవాహనంపై కొలువు తీర్చారు. వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయ వీధులలో స్వామివారి సింహవాహన సేవ కనుల పండుగగా జరిగింది. అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను, వెన్నతో నాకు కలిగే వెంకటేశు మంత్రము, అన్ని మంత్రములు ఇందే ఆవహించెను. నారదుడు జపించే నారాయణ మంత్రము, చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము, నారదుడు
నారదుడు జపించే నారాయణ మంత్రము చేరే ప్రహ్లాదుడు నారసింహ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము కోరి విభీషణుడు చేకొనే రామ మంత్రము వేరే నాకు కలిగే వెంకటేశు మంత్రము. ప్రసిద్ధ వైష్ణవ క్షేత్రం అహోబిలం శ్రీ లక్ష్మీ నృసింహస్వామి వారి ఆలయంలో సుదర్శన హోమం శాస్త్రోక్తంగా జరిగింది. స్వామివారి జన్మ నక్షత్రం స్వాతిని పురస్కరించుకుని అర్చకులు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ప్రహ్లాద వరద స్వామివారిని వేదికపై వేంచేపు చేసి కంకణధారణ సంకల్ప పూజలు నిర్వహించారు. తర్వాత హోమగుండాన్ని ఏర్పాటు చేసి సుదర్శన నారసింహ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు సత్రంపాడులో కొలువైన శ్రీ సౌభాగ్యలక్ష్మి ఆలయంలో నవగ్రహ చండీ హోమం ఘనంగా జరిగింది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అర్చకులు తొలుత సౌభాగ్యలక్ష్మి అమ్మవారికి పూజలు నిర్వహించారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో హోమగుండాన్ని ఏర్పాటు చేసి నవగ్రహ చండీ హోమం జరిపి పూర్ణాహుతి సమర్పించారు. మంగళప్రదాయిని అంబలగన్నమ్మ జగజ్జనని సేవలో భక్తకోటి తరిస్తోంది. శరన్నవరాత్రి ఉత్సవాల శోభతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని వివిధ దేవాలయాలు దివ్యంగా కాంతులెన్నుతున్నాయి. అమ్మవారు విశేష అలంకరణల దర్శనంతో భక్తులు ముగ్ధులవుతున్నారు. ఆ విశేషాలు మీకోసం. దక్షిణ అయోధ్యగా భాసలితున్న భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు అపరూప బంగారు తిరువాభరణాలు, పట్టు పీతాంబరాలు, కరెన్సీ నోట్లతో ధనలక్ష్మిగా అనుగ్రహించారు. అర్చకులు ప్రత్యేక పూజలతో నివేదన, హారతులు అందజేశారు. ఓరుగల్లు వాసుల ఆరాధ్య దేవతగా అనుగ్రహిస్తున్న వరంగల్లోని ప్రసిద్ధ భద్రకాళి అమ్మవారి ఆలయం ఉత్సవ శోభితంగా దర్శనమిస్తోంది. శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా 5వ రోజున అమ్మవారు లలితా త్రిపుర సుందరిదేవిగా భక్తులకు దివ్య కటాక్షమిచ్చారు. స్వర్ణాభరణాలు, పట్టు పీతాంబరాలు, గజమాలలతో విశేష అలంకార భూషితులైన అమ్మవారిని దర్శించుకుని భక్తులు జై భవానీ నామస్మరణలతో పులకించారు. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండల కేంద్రంలోని ప్రసిద్ధ హరిహర క్షేత్రం భక్త శోభితంగా కనువిందు చేసింది. ఉత్సవ సొబగులతో కాంతులేనింది. ఆలయంలో ఎంతో ఘనంగా జరుగుతున్న దసరా ఉత్సవాల సందర్భంగా అమ్మవారికి లక్ష కుంకుమార్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. గర్భాలయంలో అమ్మవారికి అర్చకులు సహస్రనామాల సహితంగా లక్ష కుంకుమ పూజను భక్తిరసభరితంగా నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలో అమ్మవారి ఉత్సవమూర్తికి కాత్యాయని అలంకరణలు చేసి పూజలు చేశారు. సువాసినులు మండపంలో బారులు తీరి అర్చకుల సూచనలతో కుంకుమ పూజలు జరుపుకుని మంగళప్రదాయిని ఆశీస్సులు అందుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామదేవత శ్రీ మావుళ్లమ్మ తల్లి మహాలక్ష్మిగా దర్శనమిచ్చారు. ఈ ప్రాంతవాసుల ఇష్టదేవతగా, కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువుగా వెలిసిల్లుతున్న మావుళ్లమ్మ తల్లి ఆలయంలో శరన్నవరాత్రులు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు మావుళ్లమ్మ తల్లికి రత్నాభరణాలు, వర్ణశోభిత పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో మహాలక్ష్మిగా అలంకరణ చేసి హారతులు అందజేశారు. నెల్లూరు గ్రామదేవతగా కటాక్షిస్తున్న ఇరుకళ్ళల పరమేశ్వరీదేవి అమ్మవారు భవానీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. సింహపురి వాసుల కల్పతరువుగా పూజలందుకుంటున్న ఇరుకళ్ళల పరమేశ్వరీదేవి సన్నిధిలో శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా అర్చకులు చల్లని తల్లికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో భవానీదేవిగా అలంకరణ చేశారు. భక్తులు అమ్మవారి దర్శనం చేసుకుని కుంకుమ పూజలు జరుపుకుని ఆశీస్సులు అందుకున్నారు. అదేవిధంగా నెల్లూరు నగరంలోని శ్రీ సీతారామాలయం ఉత్సవ శోభతో కాంతులేనింది. ఆలయంలో జరుగుతున్న 21వ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా అమ్మవారు మీనాక్షిదేవిగా కొలువు తీరారు. పట్టు వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలతో సుందర శోభితంగా కొలువు తీరిన మీనాక్షిదేవికి ప్రత్యేక పూజలతో నీరాజనాలు సమర్పించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని ప్రాంగణంలో బారులు తీరి కుంకుమ పూజలు జరుపుకున్నారు. ఇక నెల్లూరు దుర్గామెట్టులో కొలువైన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయం
51వ శరన్నవరాత్రి ఉత్సవ శోభతో కనువిందు చేస్తోంది. అమ్మవారి దర్శనార్థం ఆలయానికి తరలివచ్చిన భక్తులతో కలకల్లాడింది. అర్చకులు శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారికి బంగారు ఆభరణాలు, సుగంధ పుష్పమాలలు, పట్టు వస్త్రాలతో అన్నపూర్ణాదేవిగా అలంకరించి పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా చిన్నారుల దేవతామూర్తుల వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా కేంద్రం చైతన్యపూర్లోని పురాతన శ్రీ మహాశక్తి ఆలయం శాఖ శోభితంగా దర్శనమిచ్చింది. ఆలయంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా ముగ్గురమ్మలైన శ్రీ మహాదుర్గ, మహాలక్ష్మి, మహాసరస్వతి అమ్మవార్లకు అర్చకులు నిత్య పూజాధికాలు పూర్తి చేశారు. తర్వాత ముగ్గురమ్మలను వివిధ రకాల ఆకుకూరలు, వర్ణమయ కూరగాయలతో వనదేవతలుగా అలంకరించి పసుపు, కుంకుమ, పుష్పాలతో పూజలు నిర్వహించారు. భక్తులు అమ్మలగన్న అమ్మలను వనదేవతలుగా దర్శించుకుని నీరాజనాలు సమర్పించారు. ఖమ్మం జిల్లా మదిరలోని ప్రసిద్ధ శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో దసరా శరన్నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి. ముందుగా అర్చకులు గర్భాలయంలో శ్రీ వెంకటేశ్వరుడి మూలమూర్తికి నిత్య షోడశోపచారాలను నిర్వహించారు. తర్వాత ఉపాలయంలో అమ్మవారికి కాత్యాయని అలంకారం చేసి అర్చనలు జరిపి నివేదన, హారతులు అందజేశారు. భక్తులు అమ్మవారిని కాత్యాయనిగా దర్శనం చేసుకుని ఆలయం వెలుపల తెలంగాణ సంప్రదాయ పండుగ బతుకమ్మను ఆడిపాడి అమ్మవారికి నివేదించారు. తెలంగాణలోని ప్రసిద్ధ క్షేత్రం బాసర శ్రీ జ్ఞానసరస్వతి దేవి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ జ్ఞానసరస్వతి అమ్మవారు స్కందమాత అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. సింహ వాహనంపై చేతిలో కమలం, జలకలశం, ఘంటతో అభయముద్రలో స్కందుని ఒడిలో కూర్చుండబెట్టుకుని స్కందమాతగా దర్శనమిచ్చిన అమ్మవారికి భక్తులు మనసారా నీరాజనాలు సమర్పించారు. శ్రీకాకుళం నగరం రామలక్ష్మణ జంక్షన్ సమీపంలో కొలువైన శ్రీ దుర్గా మహాలక్ష్మి ఆలయంలో అమ్మవారు త్రిపుర సుందరి దేవిగా అనుగ్రహించారు. దసరా ఉత్సవాల్లో భాగంగా అర్చకులు అమ్మవారికి ప్రాతకాల నిత్యార్చనలు జరిపి బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పమాలలతో త్రిపుర సుందరిగా అలంకరణ చేసి నివేదన, హారతులు అందజేశారు. ఇక అమ్మవారి దర్శనం చేసుకుని భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న పరమశివుడి శివలింగానికి భక్తులు పంచామృతాలతో అభిషేకం జరుపుకున్నారు. తర్వాత ఆలయ ప్రాంగణంలో ప్రణమిల్లి అమ్మవారికి దీప నివేదన చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలో కొలువైన శ్రీ ధర్మరాజస్వామి ఆలయంలో శరన్నవరాత్రి ఉత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా శ్రీ ద్రౌపది అమ్మవారు తిరువీధి ఉత్సవం కనుల పండుగగా జరిగింది. విశేష బంగారు రత్నాభరణాలు, పట్టువస్త్రాలు, పుష్పాలతో అలంకార శోభితులైన అమ్మవారిని ప్రత్యేక వాహనంపై వేంచేపు చేసి ఆలయ వీధులలో ఊరేగించారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. ఓం నమో వెంకటేశాయ.